ఫీలింగా అంటే ఏదో చెప్తానని ఇక్కడికి తీసుకొచ్చావు, ఏంటి విషయం? అది అది అంటే అచ్చం నాలాంటి అమ్మాయిని లవ్ చేశానన్నావు, ఆ అమ్మాయిని ఏమైనా తీసుకొచ్చావా? ఓసి పిచ్చిదానా, నేను ప్రేమించింది నిన్నేనే, కానీ నీకే అర్థం కావట్లేదు. ఏ మధు, నిన్నే, ఆ అమ్మాయిని ఏమైనా తీసుకొచ్చావా? లేదు. మరి ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? అంటే అది నా మనసులో మాట నీకు చెప్దామని. మనసులో మాటనా? ఏంటది? చెప్పడం కంటే చూపిస్తేనే అర్థమవుతుంది, రా. ఎక్కడికి మధు? రా చూపిస్తాను. ప్రియా, ఒకసారి అటు చూడు. ప్రియా మధు, వావ్, నువ్వు చెప్పాలనుకుంది ఇదేనా? నువ్వు ప్రేమించిన అమ్మాయి అచ్చం నాలాగే ఉంటుందన్నావు, పేరు కూడా నా పేరేనా? సూపర్. ప్రియా, ఇక డైరెక్ట్ గా చెప్తాను విను. నేను ప్రేమిస్తుంది నీటిలో కనబడే నీలాంటి నీడనో, ఇక్కడ రాసున్న నీలాంటి పేరునో కాదు. నేను ప్రేమిస్తుంది నిన్నే. ఓరి పిచ్చి మొద్దు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావన్న విషయం నాకు ఎప్పుడో తెలుసు. అవునా? అవునరా, నా పిచ్చి ప్రేమిక. అమ్ములు, ఈ ప్రశాంతమైన సముద్ర తీరాన మనం ఇలా ఒంటరిగా ఉంటే నీకేమనిపిస్తుంది? ఏం లేదురా బాయ్, నీతో గొడవ పడాలనిపిస్తుంది. ఏంటి అమ్ములు, ఎప్పుడు గొడవేనా? నాతో ప్రేమగా ఉండొచ్చు కదా. నాకు కూడా ప్రేమగా ఉండాలనే ఉందిరా బాయ్, కానీ నువ్వే సీటికి మాటికి గొడవ పడుతూ ఉంటావు. మనం ఇలా చీటికి మాటికి గొడవ పడే కంటే చీకట్లో గొడవ పడతామా? సీకట్లో గొడవ పడడమా? గదెట్లుంటది? చాలా బాగుంటుంది, రొమాంటిక్గా, చాలా రసవత్తరంగా ఉంటుంది. గంత బాగుంటదా? భలే ఉంటుంది. ఒక్కసారి మనం గొడవ పడ్డామనుకో, ఇక మనం ఎప్పుడు చీకట్లోనే గొడవ పడదామంటాం. గట్లయితే సీకట్ అయ్యేదాకా గీనే ఉందమా? ఇక్కడ కాదు, గెస్ట్ హౌస్ అయితే బెటర్. గెస్ట్ హౌసా? అవును, మనం ఫస్ట్ టైం గొడవ పడుతున్నాం కదా, అందుకే రూమ్లో అయితే కంఫర్టబుల్గా ఉంటుంది. రేపు నైట్ గొడవ పడదాం. రేపు నైటా? ఈ రోజు కాదా? రేపు స్పెషల్ డే, అందుకే మన గొడవకి రేపు నైట్ ముహూర్తం ఫిక్స్ చేశా. రేపేంద్ర బాయ్ స్పెషల్? సస్పెన్స్, నువ్వే చూస్తావుగా. ఓ అవునా? మనం ఎంజాయ్ చేయడానికి విహారయాత్రకు వచ్చాం, కానీ మన విహారయాత్రలో యాత్రలు మాత్రమే ఉన్నాయి, ఎంజాయ్ మాత్రం లేదు. ఎంజాయ్ అంటే? ఇద్దరం ప్రేమించుకున్నాం, ఇష్టపడ్డ వాళ్ళు పక్క పక్కనే ఉంటే ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయో తెలీదా?